పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇల్లు చూశాను నేను. ఆ ఇల్లు చూస్తే ముచ్చటేసింది. వెంకటేష్ గ్రీన్ హౌస్ ముందర ఇల్లుంది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, పక్కనే గ్రీన్ హౌస్ పెట్టాడు. ఆ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అది డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే విధానం. నేను గ్రీన్ హౌస్లు పెడితే ఈ ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి, తెలివితేటలు లేని ముఖ్యమంత్రి విధ్వంసం చేశాడు. నేను అడుగుతున్నా, ఒక్క గ్రీన్ హౌస్ సబ్సిడీ ఇచ్చాడా 5 ఏళ్లలో? ఎక్కడన్నా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా మైక్రో ఇరిగేషన్ ₹1 ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు మల్చింగ్ పేపర్లు కూడా ఇది ఇచ్చాను నేను. అది కూడా ఇచ్చాడా? 16,600 ఒక హెక్టార్కి ఇచ్చా. అది పోయింది. అంటే రైతుని పూర్తిగా దగా చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఒక ప్రణాళిక తయారు చేస్తా రైతులందరి కోసం. ఒకటి, రైతుల కోసం మీ అందరికీ ఒక్కొక్క రైతుకు ₹20,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా మొత్తం మళ్ళీ ఏ విధంగా ఇవన్నీ చేయాలో చేసి మీ జీవితాల్లో వెలుగొచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు మీటర్లు పెట్టకూడదంటే మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లు వేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, మీ మోటార్ దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఇంటికి కావాలంటే కరెంటు తీసుకోవచ్చు, మిగిలిన కరెంటు ఉంటే అమ్మచ్చు. తద్వారా మీకు లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా కుప్పం నియోజకవర్గం వెనుకబడిన వర్గాల నియోజకవర్గం, వెనుకబడిన కులాలుండే నియోజకవర్గం. అందుకే హామీ ఇస్తున్నా, ఇది 35 ఏళ్ల నుంచి ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి మీకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకొస్తున్నా. ఎవరైనా సరే బీసీలను అవమానిస్తే, ఎక్కడ అవమానించినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంతేకాదు రాబోయే 5 సంవత్సరాల్లో బీసీ రుణం తీర్చుకుంటాం. 140 కులాలున్నాయి. ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అందుకే తొందరలోనే జై హో బీసీ అనే కార్యక్రమం పెట్టి ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఒకరు కాదు, మన నియోజకవర్గంలో చూస్తే వన్ని కుల క్షత్రియాస్ ఉన్నారు, కురబా ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు. అదే మరిగా ఇంకా మిగిలిన కులాలు గాండ్ల కానీ ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి. వాళ్ళు వడ్డీలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాజకీయంగా ప్రాధాన్యత, సాధికారత కోసం ఒక్కలిగా అందరికీ న్యాయం చేసే బాధ్యత జనాభా దావాషా ప్రకారం, ఆర్థిక ఆదాయం ప్రకారం వారి తలసరి ఆదాయం చూసుకుని ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ ఇంకొక పక్కన చూస్తే రక్షిత మంచినీరు కూడా లేకుండా చేశారు. నేనున్నప్పుడు ఎన్టీఆర్ సుజల శ్రమంతి పెట్టి ₹2కి 20 లీటర్లు నీళ్లు ఇస్తే నేను ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే దాన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు మొత్తం పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చారు. ₹5 అవి నీళ్లు రావడం లేదు. దానిపైన ఎన్టీఆర్ పేరు పెట్టి నేను ఇస్తే వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళ పేర్లు పెట్టుకొని భ్రష్టు పట్టించారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మళ్ళీ ఇంటింటికి నీళ్లు ఇస్తా. మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా నీళ్ల కోసం ఏమాత్రం శ్రమ లేకుండా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇవే కాకుండా పేదవారి కోసం కార్యక్రమాలు చేస్తా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది ₹10, దోచుకునేది ₹100.